అందరికీ నమస్కారం అండి. నేను మీ పల్లెటూరి సీను. పల్లెటూరి వారి మాట పాట అన్నటువంటి శీర్షికన ఈరోజు శివరాత్రి మాట. శివరాత్రి అంటే ఏమిటి? శివుని యొక్క రాత్రి. మరి శివుని యొక్క రాత్రి అనేటటువంటిది ఈరోజు ఒకటేనా? ప్రతి నెల ఉంటుందంటే ప్రతి నెల కూడా శివుని యొక్క ఒక రాత్రి ఉంటుంది. మామూలుగా సంవత్సరానికి 12 నెలలు ఉంటే 12 నెలల్లో కూడా నెలకు ఒక రోజు శివుని యొక్క రాత్రి ఉంటుంది. నెలకు ఒకసారి శివునికి ఉండేటటువంటి రాత్రినే మాస శివరాత్రి అని అంటారు. మాసము అంటే నెల. ఒక నెలకు ఒక శివరాత్రి వస్తే దానిని మాస శివరాత్రి అని అంటారు. అలాగే ఈ 12 నెలలలో 12 శివరాత్రులు ఉంటాయి. అయితే ప్రతి నెలలో కూడా వచ్చేటటువంటి శివరాత్రిని మాస శివరాత్రి అని, సంవత్సరానికి వచ్చేటటువంటి శివరాత్రిని మహాశివరాత్రి అని అంటారు. మహా అంటే గొప్పదైనటువంటి శివరాత్రిని మహాశివరాత్రి అని అంటారు. మరి మహాశివరాత్రి అని ఎందుకు అన్నారు ఈ రోజును అని అంటే, మామూలుగా ఈ పండగ రోజున, ఈ మహాశివరాత్రి రోజున పండుగకు సైన్స్కు అవినాభావ సంబంధం ఉంది. అంటే సైన్స్కి సాంప్రదాయానికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఒక నాణ్యానికి ఏ విధంగా అయితే బొమ్మ బొరుసు ఉంటుందో అదే విధంగా సైన్స్కు సాంప్రదాయానికి రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. సైన్స్ అంటే ఏమిటి? రుజువు చేస్తుంది. సాంప్రదాయం అంటే ఏమిటి? మనము తినే తిండి, కట్టుకునే కట్టు, బొట్టు, జుట్టు, వీటన్నింటినీ సాంప్రదాయం అని అంటారు. మనము ప్రతి నెల కూడా, ప్రతి సంవత్సరం కూడా శివునికి ఒక రాత్రి ఉంటుంది. ఆ రాత్రినే మనం పండగ చేసుకుంటూ ఉంటాము. ఆ పండగనే మహాశివరాత్రి అని అంటారు. మరి ఈ మహాశివరాత్రి రోజున భూమి ఉత్తరార్ధ గోళంలో ఉంటుంది కాబట్టి మానవునిలో ఉండేటటువంటి సహజమైనటువంటి శక్తి ఆ రోజు భూమికి మానవునికి ఉండేటటువంటి అయస్కాంత శక్తి వలన మానవులో ఉండేటటువంటి సహజమైనటువంటి శక్తి ఉప్పొంగుతుంది. అందుకే ఆ రోజు తప్పనిసరిగా జాగరణ చేయాలి అంటారు. మానవులో ఉండేటటువంటి సహజమైనటువంటి శక్తి ఉప్పొంగాలి అంటే వెన్నెముక నిటారుగా ఉండాలా. మనము రాత్రి పడుకుంటే వెన్నెముక నిటారుగా ఉండదు, పడుకోకపోతే వెన్నెముక నిటారుగా ఉంటుంది. అందుకే జాగరణ చేయాలి అని అంటారు ఆ రోజు. అదే సైన్స్. ఎప్పుడైతే జాగరణ చేస్తామో అప్పుడు మన వెన్నెముక నిటారుగా ఉంటుంది. నిటారుగా ఉండడం వలన భూమికి ఉండేటటువంటి అయస్కాంత శక్తి వలన మానవులో ఉండేటటువంటి ఆధ్యాత్మిక శక్తి, సైన్స్లో ఉండేటటువంటి శక్తి, దివ్యమైనటువంటి శక్తి ఉప్పొంగుతుంది ప్రకృతిలో మమేకం కావడం వలన. అందుకే ఆ రోజు అంతా కూడా భజనలు ఆ రూపంలో ఈ రూపంలో అందరూ కూడా తమ ఆధ్యాత్మిక భక్తిని ప్రకటించుకుంటూ ఉంటారు భక్తులందరూ కూడా. మరి ఇంకొక అంశం చెప్పుకోవాలండి, ఉపవాసం. ఈ రోజున ఉపవాసం ఎందుకు చేశారంటే, అంటే దగ్గరగా, వాసం అంటే జీవించడం, అంటే దేవునికి దగ్గరగా జీవించడం. ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా జీవిస్తామో ఆ రోజు మనకు ఆహారం మీద కాకోకుండా దేవుని మీద భక్తి